IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు శ్రీరెడ్డి కొన్ని ట్వీట్లు చేసింది, అదేమో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ ట్వీట్ ఏంటంటే, నాకు మెంటల్గా బాగాలేదు, వైసీపీలో కూడా నాకు అవమానం జరిగింది, ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు, ఈ బాడీలో అంటే ఈ దేహంలో ఎన్నేళ్ళు నా ప్రాణాలు ఉంటుందో నాకు గ్యారంటీ లేదు, నాకు ఆ భద్రకాళి మాతనే కాపాడాలి అన్న ట్వీట్ అనేది ఇప్పుడే ఎందుకు చేసింది? ఒకవేళ దీని వెనకాల ఏమైనా ఉందా, లేకపోతే టీడీపీ నన్ను టార్గెట్ చేస్తుందనే ఈ ట్వీట్ చేసిందా, లేకపోతే తనను తాను సెల్ఫ్ గోల్లో ఉండేందుకు ఈ ట్వీట్ చేసిందా అంటే ఏం చెప్తారు? శ్రీరెడ్డి అనే అమ్మాయిని ఫస్ట్ ఇండస్ట్రీలో తను ఏదో హీరోయిన్ అవుదామని వచ్చింది, అద్దంలో మోహన్ చూసుకొని తనకు తాను అందంగా ఫీల్ అయ్యి వచ్చింది. చాలామంది వాడుకున్నారు, నీ క్యారెక్టర్స్ ఇప్పిస్తా, హీరోయిన్ని చేస్తా అని అన్నారు. ఒకనొక టైంలో నన్ను ఎప్పుడు హీరోయిన్ని చేస్తావంటే నువ్వా అని చెప్పేసి ఒక బూతు పదం మాట్లాడి, నువ్వు దీనికే పనికి వస్తావు, దానికి పనికిరావు అన్నట్లుగా ఆమెను మాట్లాడితే ఒళ్ళు మండి ఫిలిం ఛాంబర్ ముందుకు రచ్చకెక్కి కూర్చుంది. అంటే ఒకరిని నమ్మి వాళ్ళు అలా తయారైంది. ఈ అమ్మాయి అందరినీ నమ్మేస్తుంది. తర్వాత రోజుల్లో ఈమె ఇంకెవరినో నమ్మి ఈమె చేత పవన్ కళ్యాణ్ని తిట్టించారు. ఆ తర్వాత ఈమె రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, అక్కడ ఏదో బతుకుతూ ఉంది. మళ్ళీ ఆమె ఇంకెవరినో నమ్మి వైసీపీ తరఫున ప్లస్ అయ్యి టీడీపీని టార్గెట్ చేస్తా నోరు పారేసుకుంది. అంటే ఒకరు ఈమె నమ్మించి తర్వాత వదిలేస్తున్నారు, ఈమె చేత వాగించి ఈమె వాగిన తర్వాత వదిలేస్తున్నారు. ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుంది. లాస్ట్కి ఈమె రియలైజ్ అయ్యే టైంకి చాలా కోల్పోతుంది. ఫిలిం ఛాంబర్ దగ్గర పరువు కోల్పోయింది, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో రాష్ట్రాన్ని కోల్పోయింది, పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఉంటానో లేదో అన్న స్థితికి వచ్చింది. అంటే ఎవరు టార్గెట్ చేస్తారో తెలియదు, ఎవరేమంటారో తెలియదు, ఎవరు బెదిరిస్తారో తెలియదు. అయినప్పటికీ నోరేసుకొని అయితే అందరి మీద పడిపోతుంది, పెద్ద విషయం కాదు, ఆమెకున్న అసెట్ అది ఒకటే. కానీ ఇంతే, ఇప్పుడు ఒకరి చేతిలో కీలి బొమ్మగా ఉన్నప్పుడు ఇక ఇట్లాంటివన్నీ తప్ప ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దానికి ఎవరు ఏం చేయలేరు, ఆమె చేతులారా చేసుకుంది అంతే కదా. ఆమె పుట్టుకతో వైసీపీకి క్యాడర్ అయితే కాదుగా, మధ్యలో కొన్ని ఇదితో పుట్టుకతో ఆమె ఏమీ చేయలే. మధ్యలో వాళ్ళని నమ్మి ఇటు, వీళ్ళని నమ్మి అటు. ఇప్పుడు వీడు 10 లక్షలు ఇచ్చి వాళ్ళని తిట్టంటే అటు తిట్టడం, వాడు 10 లక్షలు ఇచ్చి వీడిని తిట్టమంటే వీడిని తిట్టడం, అటు ఇటు ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం, డైలమాలోనే ఉంటాయి, వీళ్ళ లైఫ్లు కూడా డైలమాలోనే ఉంటాయి. ఇప్పుడు కవిత రిమాండ్ని పొడిగించారు, ఏంటండి ఆమె బయటకు వస్తుందా, జైల్లో ఉంటుందా, అసలు ఏంటి? కవిత అనే పర్సన్ పక్కన బెయిల్ అనే పదాన్ని ప్రజెంట్ మీరు మర్చిపోతే మంచిది, ఆమె కూడా మర్చిపోతే మంచిది. ఎందుకంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి ఈడీ విషయంలో బెయిల్ పొందినా సిబిఐ విషయంలో నీకు చుక్కెదురు. సిబిఐ కోర్టులో నువ్వు బెయిల్ పొందినా ఈడీ విషయంలో నువ్వు మళ్ళీ పోద్ది. సో ఇటు వస్తే అటు ఉంటుంది, అటు వస్తే ఇటు ఉంటుంది. సో ఇటు బెయిల్ వచ్చినా అటు ఇబ్బందే, అటు బెయిల్ వచ్చినా ఇటు ఇబ్బందే. ఇప్పట్లో నిన్ను బయటికి వదిలే దాఖలాలు అయితే ఉండవు. నువ్వు రాఖీ పౌర్ణమి జైల్లోనే చేసుకోవాలి, మొన్న బోనాలు జైల్లోనే చేసుకున్నావు, నువ్వు బతుకమ్మ పండుగ కూడా జైల్లోనే చేసుకోవాలి. ఏ పాపపు చేతులతో, ఏ నీచపు చేతులతో అయితే బోనం ఎత్తావో, ఏ పాపపు చేతులతో, ఏ నీచపు చేతులతో అయితే బతుకమ్మను పట్టుకున్నావో, ఓకేనా. ఇప్పుడు దశాబ్ద వేడుకల్లో, తెలంగాణ దశాబ్ద వేడుకల్లో మొన్న బోనాలు ప్రశాంతంగా జరిగాయి నువ్వు జైల్లో ఉండడం వల్ల. ఇప్పుడు అలాగే మళ్ళీ బతుకమ్మ ప్రశాంతంగా జరుగుద్ది నువ్వు జైల్లో ఉండడం వల్ల. బతుకమ్మ వరకు ఈవిడ జైల్లోనే ఉంటుంది, బయటికి అయితే రాదు, 100% రాసి పెట్టుకో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో సెకండ్ సిరీస్ స్టార్ట్ అన్నట్టు మనకు వార్తలు వస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు సార్? దీనికంటే ముందు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుని చంపించేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నాడు. వీడున్నంతకాలం నాకు టెన్షనే, ఏదో రోజు దొరుకుతాడు. అక్కడ జూన్ 26కే వీసా గడువు అయిపోయింది, మళ్ళీ ఇంకో దేశపు వీసా తీసుకున్నాడు, మళ్ళీ ఏదేదో పొడిగిస్తున్నారు డబ్బులు కట్టేసి. ఎంత కాదనుకున్నా దేశంలో ఉండలేము. వీళ్ళేమో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏ దేశంలో ఏ విమానాశ్రయంలో నన్ను పట్టుకొని వీళ్ళు అప్పచెప్తారు. బయటికి ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లోనే కూర్చో డబ్బులు ఇస్తాడంటాడు ఆయన. ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఏం అనుభవిస్తా, నాకు సుఖం లేనిది, అంతే కదా. బయట ప్రపంచం చూడకుండా నువ్వు జైల్లోనే ఉండు, నీకు రోజుకు 10 కోట్లు ఇస్తా అంటే నేను జైల్లోనే ఉంటాను, రోజుకు 10 కోట్లు ఏం చేసుకోను. సో ఏదో ఒక రోజు ఫ్రస్ట్రేట్ అయ్యి, ఎందుకంటే ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది,
ఆయనకంటూ కూడా ఒక జీవితం ఉంటుంది. సో ఏదో ఒక రోజు ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యో లేకపోతే మైండ్ మార్చుకొనో లొంగిపోతే నెక్స్ట్ వితిన్ మినిట్స్ కేసీఆర్ అరెస్ట్. ఎందుకంటే ఆయన చేత నడిపించిందే ఈయన కాబట్టి. సో ఎంత ఆపుదామన్నా ఈయన వల్ల కావట్ల, ఇంకా శక్తికి మించి ఆపాలనుకున్న ఈయన వల్ల అవ్వట్ల. సో అదేదో ఎట్లా విదేశాల్లోనే ఉన్నాడు, అక్కడేమో వీసా గడువు అయిపోయింది, ఇప్పుడు ఏడికి పోతాడో కూడా ఎవడికి తెలియదు. ఆయన అక్కడే ఖతం చేసేస్తే పని అయిపోతుంది కదా, మనకంటే ఇంకెవరు ఉండరు కదా. ప్రజెంటా జైలు ఎలాగో భుజంగరావు, తిరుపతి అన్న, ప్రణీత్ రావు, రాధాకృష్ణ ఎలాగూ ఉన్నారు. ఈ 5వ వాడు వస్తే కదా నాకు ప్రాబ్లం. వీళ్ళందరూ దీనికి మూల కారణం ప్రభాకర్ అని చెప్పారు. సో ప్రభాకర్కి మూల కారణం కేసీఆర్ చెప్తేనే కదా ఆయన చేశాడు. సో ఆయన వస్తే మనకు ప్రమాదం కాబట్టి కేసీఆర్ ఆయన్ని చంపడానికి కుట్ర పడుతున్నాడని ఇంకొక వార్త వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, మనకి సోషల్ మీడియాలో వచ్చింది అనుకుంటే నేను చెప్పాను.